మై డియర్ రావణ్ పార్ట్ 33. చాలాసార్లు ఆద్యాని శారీ కట్టుకో, శారీలో సూపర్గా ఉంటావు, నిన్నప్పుడు కరుక్కు తింటాను అని అనేవాడు. ఇప్పుడు రోజా కూడా అలా అనగానే ఆద్యకి అర్జున్ గుర్తుకు వచ్చి ఏడుపు తన్నుకు వస్తుంది. రోజాకి భయం వేసింది. ఆద్య అలా ఒక్కసారిగా నిలబడగానే తన ఫేస్ చూడగానే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. రోజాకి అసలు ఏమీ అర్థం కాక, ఆద్య ఏమయ్యిందే, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆద్యను తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టింది. అయినా కూడా ఆద్యకి ఆగకుండా కంట్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. రోజా తనకి వాటర్ ఇచ్చి వెన్ను నిమురుతుంది. ఆద్య కొంచెం సేపటికి నార్మల్ అయ్యి కళ్ళు తుడుచుకుని రోజాని చూస్తుంది. రోజాకి అసలు ఏమీ అర్థం కాదు, ఎందుకో అంతలా ఆద్య ఏడ్చిందోనని. అలానే బిత్తర చూపులు చూస్తూ ఉంది రోజా వైపు. ఆద్య నార్మల్ అయ్యి చిరునవ్వుతో, రోజా వెళ్దామా ఇంటికి, బాగా ఆకలిగా ఉంది, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా అని అమాయకంగా ముఖం పెట్టి అంటుంది ఆద్య. ఈ సడన్ చేంజ్ ఏంటి? రోజా బిత్తరపోయి, ఏమయ్యిందే, ఎందుకు అంతలా ఏడ్చావు, అసలు ఏమైంది నీకు సడన్గా? ఇప్పుడే కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఇలా డల్గా అయిపోతావు, ఒక్కదానివే కూర్చుని ఏడుస్తావు, అసలు ఏమైందే అని డౌట్గా అడుగుతుంది ఆద్యని. ఏం లేదే, లీవ్ ఇట్. శారీస్ అన్నవుగా, వెళ్దామా అని అడిగింది టాపిక్ డైవర్ట్ చేస్తూ. ఏం వద్దు తల్లి, నేనే వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకుని వస్తాను అని చెప్పి రోజా వెళ్ళిపోయింది శారీస్ సెక్షన్ వైపు. ఇక ఆద్య సైలెంట్గా కూర్చొని కళ్ళు మూసుకుని అర్జున్నే తలుచుకుంటూ ఉంటుంది బాధగా. ఇక అలా ఒక అరగంట తర్వాత రోజా ఆద్య దగ్గరకు వచ్చి, ఏమైనా ఆర్డర్ చెయ్యే, తినేసి వెళ్దాం అని అంటుంది రోజా. ఇక ఆద్యకి కూడా బాగా ఆకలిగా ఉండడంతో ఫుడ్ ఆర్డర్ చేసి ఫుల్గా తినేసి ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇద్దరు ఫుల్గా అలసిపోవడంతో రూమ్కి వెళ్ళగానే ఫుల్గా పడుకుంది. ఇక సండే కూడా అవడంతో రాహుల్కి కూడా ఏమీ ఎమర్జెన్సీ లేకపోవడం వలన ఇక ఆద్యాన్ని తలుచుకుంటూ తనకి ప్రపోజ్ చేయాలి రేపని డిసైడ్ అయిపోయాడు. ఇక రాహుల్ కూడా మెల్లగా కలత నిద్రలోకి జారుకున్నాడు ఆద్య గురించి ఆలోచిస్తూ. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకు రోజా హడావిడిగా ఆద్య రూమ్ డబడబామని కొడుతూ ఉంది. ఇక ఆద్యకి చిరాకు వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా రోజా ఉంది. ఏంటే, అసలు అలా డోరును బాధేస్తున్నావు, నేను బ్రతికే ఉన్నాను. తన నిద్ర డిస్టర్బ్ అయినందుకు కోపంగా అంటుంది ఆద్య రోజాతో. హలో హలో పాప, ఈరోజు మనం మ్యారేజ్కి వెళ్ళాలి, వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్తుంది రోజా. లేదే, నేను ఎక్కడికి రాను, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, కావాలంటే నువ్వే వెళ్ళు అని డోర్ వేద్దామని అనుకుంది ఆద్య. కానీ రోజా అడ్డుకుని, అదేం కుదరదు పాప, హాస్పిటల్కి ఆల్రెడీ లీవ్ లెటర్ పంపించాను ఇద్దరిది, సో నోరు మూసుకుని నాతో పాటు రా అని కోపంగా చెప్తుంది రోజా. ఆద్య ఇంకేమీ చేసేదేమీ లేక ఇద్దరూ రెడీ అవుతున్నారు. రాహుల్ తొందరగా లేచి తనకు ఇష్టమైన షర్టు జీన్స్ వేసుకుని హడావిడిగా హాస్పిటల్కి వచ్చాడు. ఎందుకంటే ఈరోజు ఎలాగైనా ఆద్యకి ప్రపోజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. అలా హాస్పిటల్కి వెళ్ళగానే తనకు వచ్చిన మెయిల్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు రాహుల్. అప్పుడే చూశాడు ఆద్య లీవ్లో ఉంది అని. ఇక రాహుల్ పాపం ఒక్కసారిగా డల్ అయిపోయాడు. ఆద్య ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి లేస్తూ ఉంటే ఎమర్జెన్సీ కేసు ఒకటి రావడంతో ఇంకా తప్పక ఆద్య దగ్గరికి వెళ్ళటం ఈవినింగ్కి పోస్ట్ పోన్ చేసుకుని తన డ్యూటీ చూసుకుంటున్నాడు రాహుల్. రోజా తన రూమ్లో రెడీ అయ్యి ఆద్య దగ్గరికి వచ్చింది. లైట్ పింక్ కలర్ లెహంగాలో ఫుల్ మేకప్లో చాలా అందంగా ఉంది రోజా. ఆల్రెడీ ఆద్య రూమ్కి వచ్చింది, డైరెక్ట్గా బెడ్రూమ్కి కూడా వెళ్ళింది. అక్కడ ఆద్య స్నానం చేసి తన దగ్గర ఉన్న చుడీదార్ వేసుకుని రెడీ అవుతుంది. రోజాకి కోపం వచ్చి, హలో పాప, నీ పల్లెటూరు వేషాలు ఆపే తల్లి, వచ్చి ఈ శారీ కట్టుకో అని తన ముందు శారీ పెడుతుంది రోజా. ఆద్య బిక్కమొహం వేసుకుని, శారీయా, నా వల్ల కాదే, ప్లీజ్ నన్ను వదిలే, ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది కదా అని అంటుంది ఆద్య. సైలెంట్గా శారీ కట్టుకుంటే బెటర్, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా చెప్తుంది రోజా.
"హ్మ్, అందరూ భయపట్టేవాళ్లే" అని గొనుక్కుంటూ శారీని రోజా చేతిలో పెట్టింది కట్టమని. రోజా నవ్వుతూ శారీ కట్టడంలో మునిగిపోయింది. "మీకు అన్నయ్య గుర్తున్నాడు కదా? అదేనండి, అర్జున్ తమ్ముడు. ఆ బాబు ఒక అమ్మాయికి బాగా ట్రై చేస్తున్నాడు కదా! ఆ రోజు గుర్తుందిగా మీకు? ప్రియాని కిస్ చేశాడు. ప్రియ భయంతో వెళ్ళిపోయింది. గుర్తొచ్చిందా? అది ఎన్నో ఎపిసోడ్ అన్నది నాకు గుర్తులేదండి. ఇక ప్రియాని అర్ణవ్ కిస్ చేయగానే భయంతో 2 డేస్ వరకు లీవ్ తీసుకుని ఆఫీస్‌కి రాకుండా ఉంది. ఎందుకో భయం అనిపించింది ప్రియాకి. ఆఫ్టర్ 2 డేస్ ప్రియా భయంగా ఆఫీస్‌కి వచ్చింది. తన వర్క్ ఏంటో చూసుకుని వర్క్‌లో పడిపోయింది. ఒక గంట తర్వాత ప్రియా దగ్గరకు ప్యూన్ వచ్చి, "మేడం, మిమ్మల్ని అర్ణవ్ సార్ పిలుస్తున్నారని" చెప్పి వెళ్ళిపోతాడు ప్యూను. ఆ మాట వినగానే ప్రియాకి భయం పెరిగిపోయి, ఇప్పుడు సార్ ఎందుకు పిలుస్తున్నారు అని అనుకుంటూ అర్ణవ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసింది భయంగా. "ఎస్, కమిన్" అని పిలుస్తాడు అర్ణవ్. ప్రియ భయంగా లోపలికి వెళ్ళింది తల దించుకుని. అర్ణవ్ టేబుల్ ముందు నిలబడింది ప్రియ. ఎంతసేపటికి అర్ణవ్ సైలెంట్ గా ఉండేసరికి చిన్నగా తల పైకెత్తి అర్ణవ్ని చూసింది. అర్ణవ్ సీరియస్ గా తన ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ప్రియకి భయం వేసి మళ్ళీ తల కిందకి దించుకుంది. ప్రియ చిన్నగా నోరు తెరిచి సార్ పిలిచారంట అని అంది. అర్ణవ్ తల పైకెత్తి ఏంటి అన్నాడు. ప్రియకి ఏమీ అర్థం కాక చిన్నగా పిలిచారంట కదా సార్ అని అంది. అవును, పిలిచాను. మరి తమరు ఆ విషయం అడగడానికి భయం అవుతుందా ఏంటి అని వెటకారంగా అన్నాడు అర్ణవ్. ప్రియ సైలెంట్ గా ఉంది. సోఫాలో కూర్చో అని సీట్ ఆఫర్ చేశాడు అర్ణవ్. వద్దు సార్, వర్క్ ఏంటో చెప్పండి అని చిన్నగా అంది. అర్ణవ్ తన సీట్లో నుంచి లేచి ఒక్కో అడుగు ప్రియ దగ్గరకు వేస్తున్నాడు. ప్రియకి భయం వేసి వెనక్కి జరుగుతుంది. అర్ణవ్ ప్రియ దగ్గరకు వస్తూ ఉంటే ప్రియకి వణుకు స్టార్ట్ అయ్యింది. సార్, మీరేం చేస్తున్నారు అని అంటుంది. అయినా కూడా అర్ణవ్ సైలెంట్ గా ప్రియ దగ్గరకు వచ్చి తన్ని గోడకి లాక్ చేశాడు. ఇప్పుడు అర్ణవ్కి ప్రియకి ఇంచి గ్యాప్ ఉంది. ప్రియ భయంతో అర్ణవ్ చెస్ట్ కి చేతులు అడ్డు పెట్టి ఆపుతుంది. ఎందుకు ప్రియా అలా దూరం పెడుతున్నావు? నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? చెప్పలేనంత. నీకు నేనంటే ఇష్టం ఉంది, కానీ నీ భయం వలన నీకు ఉన్న ప్రేమని గుర్తించలేకపోతున్నావు. ప్లీజ్ రా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రియ చేతులు తప్పించి అంటాడు అర్ణవ్. అయినా కూడా ప్రియ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తల కిందకి దించి ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడవు? నేనంటే ఇష్టం లేదా ప్రియ నీకు అని ప్రియాని చూస్తూ అంటాడు అర్ణవ్. అయినా కూడా ప్రియ ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండేసరికి ప్రియకి ఇష్టం లేదేమోనని దూరంగా జరిగి, సారీ మిస్ ప్రియా, మీ మనసు ఏంటో తెలుసుకోకుండా మిమ్మల్ని చొరవగా దగ్గరకు తీసుకున్నా. సారీ అని బాధతో వెనక్కి తిరుగుతాడు అర్ణవ్. ప్రియకి అర్ణవ్ అలా దూరం జరగగానే బాధగా అనిపించి ఒక్కసారిగా అర్ణవ్ని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంది. సారీ సార్ అని ఏడుస్తూ చెప్తుంది. అర్ణవ్ ప్రియని తన ముందుకు తీసుకుని వచ్చి, ఏడవకు ప్రియా, నేనంటే నీకు ఇష్టమని తెలుసు కానీ బయటపడలేదు అని అంటాడు అర్ణవ్. ప్రియ సైలెంట్ గా అర్ణవ్ని గట్టిగా హగ్ చేసుకుని ఉంటుంది. ప్రియా నుంచి ఆన్సర్ కేవలం తన చేతులతో చెప్పగానే అర్ణవ్ ఇంకా గట్టిగా హగ్ చేసుకుని ప్రియా పెదాలను తన పెదాలతో మూసేస్తాడు. హ్మ్, అర్ణవ్ ప్రియాల లవ్ సెట్. ఇంకా ఆద్య దగ్గరకు వద్దామా? ఆద్య రెడీ అయ్యి ఒకసారి అద్దంలో చూసుకుంది. ఫుల్ వర్క్, రెడ్ కలర్ శారీ, దానికి మ్యాచింగ్ చెవులకు పెద్ద బుట్టలు, రెడ్ స్టిక్కర్, లైట్ మేకప్, కళ్ళకు కాటుక, ఎర్రటి పెదాలకు ఇంకా ఎరుపును పూసే ఎర్రటి లిప్స్టిక్, అంత పెద్ద జుట్టును కల్ చేసి క్లిప్ పెట్టేసింది. మెడలో చిన్న చైను, చేతులకు ఎర్రటి గాజులు. ఆ రూపాన్ని చూడగానే దివి నుండి దిగి వచ్చిన అప్సరసలా కనబడుతుంది. రోజా ఆద్యాన్ని చూసి ఎంత ముద్దుగా ఉన్నావు అని బుగ్గన ముద్దును గిఫ్ట్గా ఇస్తుంది. ఆద్య చిరుకోపంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా ఎలా ఉన్నావో తెలుసా? నేను అబ్బాయినయ్యుంటే ఎత్తికెళ్ళి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. అంత అందంగా ఉన్నావు తెలుసా అని అంటుంది రోజా. నేను అమ్మాయిని చూస్తున్నా, నాకేదో చెయ్యాలి అనిపిస్తుంది. ఇక అబ్బాయిలైతే ఎలా తట్టుకుంటారో మరి అని నవ్వుతూ అంటుంది రోజా. ఆద్య నవ్వి ఊరుకుంది. టిఫిన్ ఆర్డర్ పెట్టాను, వచ్చాక తినేసి వెళ్దాం అంటుంది రోజా. ఓకే అని తినేసి రోజా కారులో స్టార్ట్ అయ్యారు. అలా ఒక గంట ప్రయాణం తర్వాత ఒక పెద్ద మహల్ లాంటి
ఫంక్షన్ హాల్లో కారుని పోనిస్తుంది రోజా. అక్కడి ఏర్పాట్లు చూసి ఆద్య నోరు వెళ్ళబెట్టుకుని మరీ చూస్తుంది. అంత అద్భుతంగా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు. కారుని పార్క్ చేసి రోజా కారు దిగిన తర్వాత ఆద్య అలానే కూర్చుని ఉంటుంది కారులో. ఏంటి ఏమైంది అలా ఉన్నావు, రా కారు దిగు అని అంటుంది రోజా. ఆద్యకి కొంచెం కంగారు స్టార్ట్ అయ్యింది. రోజా, నేను రానే, నువ్వు వెళ్ళి కలిసిరా అని అంటుంది ఆద్య కొంచెం భయంగా. ఏంటి కొత్తగా మాట్లాడతావు, మళ్ళీ ఏమయ్యింది అని అంటుంది రోజా. ఏమోనే భయంగా ఉంది, నేను రాలేను ప్లీజ్ అని అంటుంది ఆద్య. రోజా కారు దిగి ఆద్య సైడ్ వచ్చి బలవంతంగా ఆద్యని కారులో నుంచి లాగింది. ఆద్య సైలెంట్ గా రోజా వెనకాలే వెళ్తుంది. అలా వాళ్ళు పెళ్లి మండపానికి వెళ్లారు. పెళ్లి కూతురు గదికి ఆద్యని లాక్కెళ్ళింది. పెళ్లి కూతురు గదికి వెళ్ళాక అక్కడ పెళ్లి కూతురుగా ఉన్న అంజలిని చూసి షాక్ అయ్యింది ఆద్య. అవునండి, అక్కడ జరిగే పెళ్లి సూర్య అంజలిదే. అక్కడ ఆద్యని చూసిన అర్జున్ ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యి అక్కడే నిలబడి చూస్తున్నారు తన్ని అలాగా. మరి అర్జున్ చూస్తే పరిస్థితి ఏంటంటారు? రోజా వెళ్ళి పెళ్లి కూతుర్ని హగ్ చేసుకుని కంగ్రాట్స్ అని హ్యాపీగా చెప్తుంది. కానీ అంజలి షాక్లో ఉండడంతో రోజాని పట్టించుకోలేదు. ఆ రూమ్లోనే ఉన్న అంజలి, సీతగారు, అంజన, అర్ణవ్, గ్రాని ఇంకా మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. ఆద్యకి గొంతులో తడారిపోతుంది. ఏం చెయ్యాలో తెలియక చేతులు నలుపుకుంటూ తల కిందకి దించి ఉంది. రోజా అందరినీ విచిత్రంగా చూస్తుంది. ఏమైంది అందరికీ అని. అందరూ ఆద్య వైపు చూస్తూ ఉండడంతో ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని వచ్చి, తిను నా ఫ్రెండ్ ఆద్య అని అందరికీ పరిచయం చేస్తుంది రోజా. ఆద్య అయితే కొంచెం భయంగానే తల కిందకి దించుంచింది. హే ఆద్య, వాళ్ళకి హాయ్ చెప్పు అని అంటుంది రోజా. ఆద్య ఇబ్బందిగా నా నమస్తే అండి అని చేతులు జోడించి తల కిందకి పెట్టి చెప్తుంది ఆద్య. అందరూ కూడా ఏమీ అనలేక సైలెంట్గా ఉన్నారు. అసలు ఆద్యతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మళ్ళీ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఆద్యకి చాలా బాధ అనిపించింది. అందరూ కూడా తన్ని అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేక రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ముంచుకు వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పక్కనే ఉన్న వాష్రూమ్కి వెళ్ళి తన కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది తను. అలా తను ఎంతసేపు ఉందో కూడా తెలీదు. రోజా వచ్చి డోర్ కొట్టే వరకు అక్కడే ఉంది. డోర్ సౌండ్ విని సైలెంట్గా ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది ఆద్య. రోజా తన్ని చూసి ఏమైంది ఇంతసేపు ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా అని డౌట్గా అడుగుతుంది. ఏం లేదు కానీ నాకు బాగా తలనొప్పి ఉంది, ఇంటికి వెళ్తాను, నువ్వు మ్యారేజ్ చూసుకుని రా అని అంటుంది ఆద్య. అదేంటి ఏమైంది సడన్గా అని డౌట్గా అడుగుతుంది రోజా. ఏం కాలేదే, నేను వెళ్తున్నాను అని ఆద్య అంటే, ఆగు నేను కూడా వస్తాను అని రోజా అంటుంది. నువ్వెక్కడికో, నువ్వేమీ వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను అని ఆద్య అంటే, ఏం వద్దు తల్లి, ఏమీ వద్దు తల్లి, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామని అంటుంది రోజా ఆద్యతో. వద్దు వద్దు ఉందాంలే అని ఆద్య అంటే, ఓకే మరి రా, అక్కడ చైర్స్లో కూర్చుందాం అని రోజా ఆద్య ఇద్దరూ వెళ్ళి అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నారు. ఆద్యకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. అర్జున్ తనని ఇక్కడ చూస్తే ఏమవుతుందో అని టెన్షన్తో చేతులు నలుపుకుంటూ చూస్తుంది. కానీ అక్కడ చుట్టుపక్కల అర్జున్ కానీ అర్ణవ్ కానీ ఎవరూ లేరు. వీళ్ళు లాస్ట్లో కూర్చోవడం వలన ఎవరికీ అంతగా కనిపించడం లేదు. మండపంలో సూర్య పెళ్లి కొడుకుగా కూర్చుని ఉన్నాడు. పెళ్లి కూతుర్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అర్జున్ స్టైల్గా పక్కన ఉన్న చైర్లో కూర్చుని చూస్తున్నాడు పెళ్లిని. క్రీమ్ కలర్ షెర్వానీతో, కండలు తిరిగిన దేహంతో, పైన 3 బటన్స్ ఓపెన్గా ఉండటం వలన అతని ఛాతీ క్లియర్గా ఎత్తుగా కనిపిస్తూ, ఇక లైట్ బియర్డ్తో స్టైల్గా ఉన్న హెయిర్తో అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న అమ్మాయిలైతే చూపు కూడా తిప్పుకోవటం లేదు. అర్జున్ని తినేసేలా చూస్తున్నారు. అయినా కూడా మన అర్జున్ బాబు ఎవరిని పట్టించుకోవటం లేదు. అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ పెళ్లిని చూస్తున్నాడు. అలా పెళ్లి అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంతేలా టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్కి కళ్ళు జిగేలుమనేలా అందరికీ ఈ పెళ్లిని అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు. అంత వైభవంగా జరుగుతుంది అక్కడ సూర్య అంజలిల పెళ్లి. చూసే వాళ్ళకు 2 కళ్ళు చాలవు, అంత వైభవంగా ఉంది. అలా పెళ్లి తంతు ముగిసింది.
ఇక రోజా ఆ ఫొటోస్ కోసం మండపం మీదకు వెళ్తూ ఆద్యని తీసుకెళ్తుంటే ఆద్య రాను అంటుంది. ఇక తన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టలేక సైలెంట్‌గా వెళ్ళిపోయింది రోజా. ఆద్య బాధతో అలానే చైర్‌లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కొంచెం సేపటికి హాయన్న పిలుపు విని ఒక్కసారిగా పక్క నుంచి వెనక్కి తిరిగి చూసింది. కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. అర్జున్ చూస్తే ఆద్య పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళిద్దరూ కలుస్తారా? ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.